నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం గుండారం గ్రామ పంచాయతీలో అవినీతి రాజ్యమేలుతోంది. గుండారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పైసా లేనిదే ఫైలు కదలదు. పైసలిస్తే మాత్రం ఎటువంటి ఫైలునైనా కదిలిస్తున్నాడు. గుండారం గ్రామానికి చెందిన తోకల పోసాని అనే మహిళ ట్యాక్స్ లో ఇంటి పేరుని ఆన్లైన్ లో మార్పిడి చేయమని పంచాయతీ కార్యదర్శి సుధాకర్ రెడ్డిని కోరింది. ఇంకేముంది, 20,000 డిమాండ్ చేశాడు. అందులో 8,000 వసూలు చేశాడు. సంవత్సరం క్రితం 3,000, నెల రోజుల క్రితం 5,000 రూపాయలు లంచంగా వసూలు చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. గత 2 సంవత్సరాలుగా పేరు మార్పిడి చేయకుండా నానా రకాల ఇబ్బందులకు గురి చేసి డబ్బులు వసూలు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. నా దగ్గరున్న కొద్దిపాటి బంగారం అమ్మి మీకు 5,000 ఇస్తున్నాను సార్, కనికరించండి అని వేడుకుంది. అమ్మా చెప్పండి, మీ పేరు? నేను పోసాని, తోకల పోసాని, గుండారం మండలం, నిజామాబాద్. 3,000 ఇచ్చిన. దేని గురించి ఇచ్చారు 3,000? మా అమ్మ చనిపోక ముందు ఇల్లు మార్పిడి చేస్తానండి, పాతది ఇల్లు మార్పిడి చేయలేదు. మా అమ్మ చనిపోయింది. ఎవరి పేరు మీద? మా అమ్మ పేరు మీద చేస్తున్నాడు, అది మారిపోయింది. అది పైసలు ఓకే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ 5,000 ఇచ్చిన. ఎవరికి ఇచ్చిన? 5,000 ఇచ్చిన. 5,000 ఇచ్చిన. మళ్ళీ ఇంకా 12,000 అడితే నాతో కాదు. 12,000 ఎవరు డిమాండ్ చేసింది? సార్ అన్నాడు. అమ్మ ఎవరు? ఏ సారు? ఏ సాబు సెక్రటరీ కదా. 12,000 అడితే నాతో కాదు, 10,000 అయితే సార్ అని చెప్పిన. నేను 3,000 ఇచ్చిన. అప్పుడు 3,000, 5,000 నేను ఏడుకెళ్ళి లేవరా, నాకు ఓరు కష్టం చేస్తాను. మా అమ్మ అయితే యాక్సిడెంట్లో చచ్చిపోయింది, పైసలు ఇచ్చేటోళ్ళు కూడా ఇయ్యరు అని కూడా అన్నా. ఇంతే సార్ నాది. దండం పెట్టి చెప్తున్నా, నాకు తిరిగి వేసిస్తున్నారు. మళ్ళా మోకాలు చూసుకుంటే వేస్తున్నారు. మళ్ళీ ఓలైనా కానీ నా మీద ఎత్రికం చేస్తే వాళ్ళ మీద ఏం చేస్తున్నావు నాకే తెలియదు. సర్కారు ఇచ్చిన జీతం డబ్బులు సరిపోవటం లేదేమో పాపం ఇతగాడికి. ఇయాల రేపు పైసలు లేకుండా పనైతదా అని చెప్తూ ఇంకో 12,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలకు భర్తీ అవుతోంది. నేను అడిగిన పైసలు ఇస్తే గాని నీ ట్యాక్స్ పేపర్లో పేరు మారదని ఉత్తమ పనిమంతుడు పంచాయతీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి చెప్పడంతో బాధితురాలు ఆవేదనకు గురైంది. దిక్కుతోచని పరిస్థితుల్లో మీడియాను ఆశ్రయించి తమ గోడును విన్నవించుకుంది. ఫస్ట్ 3,000 ఇచ్చిన, తర్వాత 5,000 ఇచ్చిన, మళ్ళీ 12,000 ఇస్తారా అంటున్నాడు. నా దగ్గర లేవు సార్, బంగారం అన్న అమ్మి తీసుకొచ్చినాను కూడా అన్నా. అంటే కూడా నీకు అమ్మ నీకు దేవి వస్తుంది, నేను అర్థం చేసుకున్నమ్మా, అవుతుంది చేస్తే ఇంతసేపు కాదన్నాడు. ఇది వరకు ఇచ్చులేదు. కాకపోతే ఒక కాగితం ఇచ్చిండు, క్లిప్ ఇచ్చిండు, కానీ కాకపోతే ఇస్తలేదు. నా పేరుకుంటే అవుతుంది, నా పేరుకుంటే కావాలని నేను ఇచ్చేసి వచ్చిన పైసలు 5,000 ఇచ్చిన. మొత్తము అవి 3,000, ఇవి 5,000. ఎన్నైతే సార్? 8,000 రూపాయలు ఇచ్చిన. 8,000 ఇచ్చిన. ఈ ఉత్తమ పనిమంతుడు పేరు ఒక్క గుండారం గ్రామంలోనే కాదు, గత కొన్ని సంవత్సరాల క్రిందట డిచ్పల్లి మండలం నడిపెల్లిలో కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. ఈ గ్రామంలో కూడా కొన్ని సంవత్సరాల క్రిందట అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మరొక ముందే చేసిన తప్పును మళ్లీ మళ్లీ చేస్తూ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, గ్రామంలో ఈ అవినీతి అధికారికి బలైన బాధితులు చాలా మంది ఉన్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంటి నిర్మాణాలకు ఎటువంటి పత్రాలు లేకున్నా సరే ఇతనికి ముడుపులు చెల్లిస్తే సరిపోతుందట. గ్రామ పంచాయతీ నిధులను, రికార్డులను సైతం
తనకు అనుకూలంగా తారుమారు చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి అవినీతి అధికారులను ఏ గ్రామానికి బదిలీ చేసినా అవినీతి రాజ్యమేలుతూనే ఉంటుంది. వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టంలోని ఏ నిబంధనలను కూడా పాటించకుండా వ్యవస్థను పక్కదారి పట్టిస్తున్నాడు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు చొరవ చూపి అవినీతికి పాల్పడిన గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, గ్రామ పంచాయతీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అవినీతికి పాల్పడ్డ కార్యదర్శిని విధుల్లో నుండి తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.